బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందండి. మనం కూడా ప్రత్యక్షంగా చూసాం, ఆ రోజు లైవ్ లో కూర్చున్నాము. భలే ఆనందం అనిపిస్తా ఉంది కదా రమగారు. ప్లాన్ చేసుకున్నారా మీరు ఏమైనా వెళ్ళేందుకు? కొంచెం ఈ 6 నెలలు గడవనిస్తే అంటే హడావిడి తగ్గాలి. ఆ రోజు కూడా అక్కడ విధానాలన్నీ కొంచెం సెట్ కావాలి. ముందు యూపీ వాళ్ళ ఆ రాష్ట్రం వాళ్ళందరినీ కరువు తీరా చూసేనిస్తే అప్పుడు ఒకసారి మనకి అవకాశం, ఒకసారి తప్పకుండా వెళ్ళి రావాలి. మరి అంత ప్రత్యేకంగా విశేషంగా చేశారు. అసలు ఎంత బాగున్నాడు జయ. రమగారు ఎంత ముద్దొచ్చున్నాడు అంటే 2 కళ్ళు చాలలేదు. నాకేమిటో అలా అనిపించింది. వెంకటేశ్వర స్వామి పోలికల్లో ఉన్నాడు. ఎందుకు కృష్ణుడు లాగా అనిపించారు రమగారు. ఆ విగ్రహం అలా చూసినప్పుడు ఫస్ట్ లుక్, ఫస్ట్ విజన్ అట్లా చూడగానే కృష్ణ పరమాత్మే, ఫ్లూట్ లేదంతే, అంతే అట్లా అనిపించింది ఆ మనసు. మనం అలాంటివి చదువుతాం కదా, ఇలా ఉంటాడు కృష్ణుడు అని. ఆ రూపానికి దగ్గరగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. మందహాసం, చిన్న నవ్వు, గండ స్థలాలు, కళ్ళు అంతా, మొహం అంతా చూస్తే చిన్న వెంకటేశ్వర స్వామి చూసినట్టుంది. అవును, బాగున్నాడు, చాలా ముచ్చటగా ఉన్నారు. కొంచెం కోలాహలమే నడుస్తోందండి. భక్తులు మరి కొంతకాలం ఆగలేకపోవటం, కొంత మీరన్నట్టు సంయమనం పాటిస్తే బాగుంటుంది. కాస్త నిదానంగా వెళ్తే మనం ఇప్పుడు హడావిడిగా వెళ్ళి చూడాల్సిన పనే ఉంది. మెల్లిగా చూడొచ్చు కదా. చిన్నపిల్లాడు పెరిగి పెద్దవాడు అయ్యే లోపల చూసి రావచ్చు. అయితే కాదు రమ్మగారు, రాముడు ఏనాటి రాముడు రమ్మగారు, ఇప్పటికీ కూడా ప్రతిదానికి మనం ఆయనతోనే పోల్చుకుంటాం, వర్ణించుకుంటాం, అలానే ఉండాలని కోరుకుంటాం. మరి ఆయన అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఆయనలాగా ఉండాలని కోరుకుంటున్నాం, ఎలా ఉంటాం, ఏం చేయాలి? మామూలుగా రామ మార్గం ఒకటి ఉంది జయ. రాముని నడక మనకు తెలిసిందే రామాయణం. రాముల వారి నడక, రాముని ఆయన ఎట్లా నడిచాడు, ఎట్లా పర్ఫెక్ట్ మానవుడుగా ఉండి చూపించాడు. అంత పర్ఫెక్షన్ మనం సాధించలేకపోతాం. కొన్ని విషయాల్లో అయినా నియమం పెట్టుకుని నియమ పాలన చేయటమే రాముడి విధానం. ఓకే, ఆయన నియమం ఒకే మాట, అబద్ధాడి తప్పను, ఒకటంటే చేయటమే, ఒకటే భార్య. ఆమెను పంపించేసినా, తనే పంపించేసినా ఇంకో వివాహం ఆయన చేసుకోలే. సీతాదేవి తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరికీ ఆ ముందు తరాల్లో అందరికీ భార్యత్వం, రాజరికారికే అంతే కదా రమ్మగారు. 3 భార్యలు కదా, భార్యలు. వీళ్ళు కాకుండా రాణులు ఉన్నారు 300 పైన. ఓకే, సరిగానే విన్నావు నువ్వు. ఓకే, రామాయణంలో చెప్పబడుతుంది. అవునండి. స్త్రీజనం ఉంటారు, అంతఃపుర కాంతలు చాలా మందే ఉంటారు. ఈయన అలాంటిది ఏది చేయలే, ఒకటే బాణం. ఈయన విధానం అది కదా. ఎవరికైనా స్నేహితుడికి మాట ఇస్తే నిజమైన స్నేహితుడు రాముడు, ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాడు. ఇలా ఏదైనా మన జీవితానికి ఒక నియమం పెట్టుకుని నియమోల్లంఘన చేయకుండా జీవించడం కూడా రాముడిలాగా జీవించడమే రామాయణాన్ని మనం ఫాలో చేస్తున్నట్టు. అయితే రామానుగ్రహం సంపాదించాలంటే ఒకటి రామాయణం చదువుకోవటం. రామాయణానికి సంబంధించిన అనేక రకాల గాథలు, స్తోత్రాలు, పుస్తకాలు చాలా రకాలు దొరుకుతాయి. దీంట్లో మనం ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు రామానుగ్రహానికి మనకి అవకాశాన్ని ఇస్తాయి. ఫలానా రాముల వారు ఎలాంటి వాడో చెప్తూ ఆయన గుణగణాలు వర్ణిస్తూ, రాముడు నన్ను ఈ ఆపదకల నుంచి గట్టెక్కించుగాక. మనకి కొన్నిసార్లు సమాధానం లేని ప్రశ్నలు ఎదురవుతాయి జీవితంలో. ఏం చెయ్యాలో తెలియదు, మెడ వెనక్కి తిప్పి శీల బిగించినట్టు అయిపోతుంది పరిస్థితి, అడకత్తెరలో పోకచెక్కల్లా అవుతాం. ఏం చెయ్యాలో తెలియదు. ఎటు ఒక్కొక్కసారి ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రాహ్మణ హత్య అవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి పిల్లలు రిస్కులో పడతారు, మన జీవితాలే రిస్కులో, వ్యాపారాలు. ఇలాంటప్పుడు ప్రత్యేకంగా చదువుకోవడానికి కొన్ని స్తోత్రాలు చెప్పబడ్డాయి. మామూలుగా మేము రామాయణ పారాయణ ఇది వరకు నేను చెప్పాను. కొన్ని సర్గాలు ఇలా మనం తీసుకోవచ్చు, సకలార్థ సిద్ధి రామాయణం అని. అవును. అయితే దీంతో పాటుగా మనం ఇంకొక 2 స్తోత్రాలని ప్రేక్షకులకి తెలియచేయచ్చు తప్పకుండా. ఒకటి రామరక్షా స్తోత్రం, రెండోది ఆపదుద్ధారక స్తోత్రం. ఈ రామరక్షా స్తోత్రము మనకి పుస్తకాలు దొరికేస్తాయి, ఆపదుద్ధారక రామస్తోత్రం కూడా దొరుకుతుంది. ఈ ఆపదుద్ధారక స్తోత్రంలో ఏంటంటే మనం మామూలుగా చదువుకునే ఉంది కదా, ఆపదామ భర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ ఆపదుద్ధారక స్తోత్రంలో 34 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకానికి ఈ ఆపదామ భర్తారాన్ని సంపుటిగా చేయాలి. ఆపదామ భర్తారం చదవటం, ఆపదుద్ధారక స్తోత్రంలో నుంచి ఒక శ్లోకం చదువుకోవటం, మళ్ళీ ఆపదామ భర్తారం చదవటం, మళ్ళీ అందులోంచి 2వ శ్లోకం చదువుకోవటం. ఇట్లా చదువుకుంటే మనకి వచ్చిన ఆపదలో గట్టెక్కి
మన వల్ల ఏమైనా దైవాపచారాలు జరిగితే అవి తగ్గి మనకు వచ్చిన సమస్యలు కొంచెం తగ్గుముఖం పెడతాయి. ఇది రోజు ఎవ్రీడే చదువుకుంటే, మనకి ఏదో అత్యవసరమైన పరిస్థితి వచ్చింది, ఒక వారం రోజులు చదువుకుంటే వారంలో సమస్యకి సమాధానం కనపడుతుంది. 34 సార్లు రోజుకి చదువుకోవచ్చు, సంపుటీకరణ లేకుండా. ఇప్పుడు నేను చెప్పిన సంపుటీకరణ విధానం ఏది, ఒక శ్లోకం ఆపదమ్మ పడతారని చదివి ఇది చదవడానికి సంపుటీకరణ అంటారు. మనం అది చేయటల్లా, ఒట్టిగా ఆపదమ్మ పడతారని తీసుకున్నాం అనుకో, దాన్నే 34 టైమ్స్, 34 శ్లోకాలు 34 సార్లు చదివినా కూడా మనకి విశేషమైన సత్వరమైన ఫలితం లభిస్తుంది. వైశాఖ మాసంలో కూడా ఇలా చదువుకోవాలంటారు. సూర్యుడిని చూసి వైశాఖంలో అంటే సూర్యోదయంతో మొదలు పెట్టుకుని చదువుకోవాలి. ఒక సంవత్సరం పాటు కనుక దీన్ని రెగ్యులర్గా మనకు అలవాటుగా చేసుకుని చదువుకుంటే చాలా సమస్యల నుంచి గట్టెక్కుతాం. ఇప్పుడు సమస్యలు ఎవరికి రావు, అందరికీ వస్తాయి. అంతే కదా. ఎన్నో రకాలు, కొన్ని స్వయంకృతాలు ఉంటాయి, మనమే సాల్వ్ చేసుకోగలిగేవి మనమే చేసుకుంటాం. మనం సాల్వ్ చేయలేనివి, మనం చేసుకోలేనివి, ఏ రకంగానూ ఇతరుల సహాయం లభించినప్పుడు, వాళ్ళు ఎవరైనా రెడీగా ఉన్నా మనము రెడీగా ఉన్నా సాల్వ్ అయ్యే ఇది మార్గం కనపడనప్పుడు, భగవంతుడే కదా అప్పుడు మనకు కనపడే మార్గం. అలాంటప్పుడు ఇలాంటిది చదువుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఆపదుద్ధారక స్తోత్రము, రామరక్షా స్తోత్రము, ఈ రెండు మంచి పవర్ఫుల్ స్తోత్రాలు. రోజువారీ అలవాటుగా ఉంచుకుని చదువుకోవచ్చు. మా అమ్మగారు ఎప్పుడో చదువుతుండేవారు. ఆవిడ పొద్దున పూట దేవతార్చన చేసేటప్పుడు అమ్మ చదివేది. దాంతో నాకు రామరక్షా స్తోత్రం ఎంతకాలం నుంచో, చాలా చిన్నప్పటి నుంచి, కాలేజ్ డేస్ నుంచే వచ్చు నాకు. బాగుంటాయి శ్లోకాలు, అది నేర్చుకున్నాను అప్పుడు. తర్వాత ఆపదుద్ధారక స్తోత్రం నాకు మామూలుగానే నేను ఆపదమ్మ పడతారం పొద్దున సాయంత్రం అదే చదువుకుంటాను. పిల్లలకు కూడా మనం ఆపదమ్మ పడతారని నేర్పించవచ్చు. అది ఎట్లా అంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పించారు. ఒకసారి గట్టిగా చెప్పు అని చెప్పి, ప్రయాణం ఆపదమ్మ పడతారని చెప్పు అని చెప్పించటం ప్రయాణాల్లో. ఇలా అలవాటు చేస్తే ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవత్ సహాయం తీసుకోవటం మనకి అలవాటు అవుతుంది. ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, మనకేం సమస్యలు లేవు, కానీ రామాశ్రయం, రామానుగ్రహం కావాలని భావిస్తున్నాం. ముక్తి కావాలి మనకి. ఆ రామ అనే 2 అక్షరాలే మోక్షానికి దారులు. అది ఎట్లా చెప్తారు, శ్రీమన్నారాయణ నారాయణలోంచి రాని నమశివాయలోంచి మాని తీసుకున్నారు అని చెప్తారు. రా మా ఇట్లా నారాయణ మంత్రంలోంచి నమశివాయలోంచి ఇందులోంచి తీసుకోబడిన అక్షరాలు అత్యంత పవర్ఫుల్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు, శ్రీమన్నారాయణుడు స్థితికారకుడు, పరమేశ్వరుడు లయకారకుడు, మోక్షకారకుడు, ఐశ్వర్య ప్రదాత. ఆయన మనకు కావాల్సిన అవే కదా. మనకేం కావాలి, మన జీవితం సజావుగా నడవాలి. ధనంతో మనకు కావాల్సిన ధనం డబ్బే కాదు, రకరకాల అబండెన్స్, అన్ని పక్కల నుంచి సమృద్ధి కావాలి మనకి. అది వీళ్ళిద్దరి వల్ల వస్తుంది. వీళ్ళిద్దరి కలయికే ఈ రామ మంత్రం. దీన్ని రోజువారీ చేసుకోండి. సమస్యలు ఉన్నప్పుడే కాదు, మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్తోత్రం తీసుకుని అలవాటు చేసుకోండి. సాయంకాలం దీపం పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు సాయంకాలం చదువుకోవచ్చు. రావాల్సినవి ఏమైనా రాగలిగేవి మనకు ముందు ఉన్నవి కూడా పెద్దవి కాకుండా చిన్నవి వస్తాయి, మనం ఎదుర్కోగలిగే వస్తాయి. ఇలా ఆలోచించి ఈ 2 స్తోత్రాలు అలవాటు చేసుకోండి. ఆపదుద్ధారక స్తోత్రం నేను రోజువారీ చదువుతాను. స్తోత్రం చదువుతుంటే కూడా బాగుంటుంది, మంచి సంతోషంగా ఉంటుంది. మనం ఏది అలవాటు చేసుకుంటే అది 2 పుస్తకాలు దొరుకుతాయి మనకి. స్తోత్రనిధి యాప్ లాంటి యాప్స్లు దొరుకుతాయి, ఆన్లైన్ దొరికేస్తాయి. చిట్టి పుస్తకాలు, ఎక్కువ శ్లోకాలు లేవు, 30 శ్లోకాలు అంటే 34 శ్లోకాలు, చిన్నది. ఓకే, ఈజీగా చదివేసుకోవచ్చు. 10 రోజుల్లో చెప్తే పిల్లలకు కూడా నోటికొచ్చేస్తుంది, మీకు నోటికొస్తుంది. రామానుగ్రహం కోసం ఇలాంటి స్తోత్రాలు చదవటం అలవాటు చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.